పార్వతీదేవి ఇచ్చిన శాపానికి చంద్రుడు వణికిపోయాడు. దేవతలందరూ కలిసి చంద్రుణ్ణి క్షమించి శాపాన్ని ఉపశమనం చెప్పమని కోరగా పార్వతీదేవి కూడా కొంత శాంతించింది. భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుడు నా కుమారుణ్ణి చూసి నవ్వాడు కాబట్టి చవితి రోజు చంద్రుణ్ణి చూడరాదు. ఒకవేళ ఎవరైనా కాదని చూస్తే వారు నీలాపనిందలు పొందుతారు. అయితే చవితి రోజు వినాయకుణ్ణి పూజించి అక్షింతలు శిరస్సున వేసుకున్న వారు చంద్రుణ్ణి చూసినా ఏమి కాదు అని పార్వతీదేవి శాపోపశమనాన్ని తెలిపింది. ఋషి పత్నులకు నీలాపనిందలు. పార్వతి చంద్రుణ్ణి శపించిన సమయంలోనే సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణాలు చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్ మోహించాడు. అతని కోరిక గ్రహించిన అగ్నిదేవుని భార్య ఒక అరుంధతి రూపం తప్ప మిగతా అందరి రూపం ధరించి అతన్ని సంతోషపెట్టింది. కానీ ఋషులు అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలే అని తలచి వాళ్ళను వదిలివేశాడు. దీనికి కారణం వారు చవితి చంద్రుని చూడడమే. దేవతలు మునులు వెళ్లి శ్రీ మహావిష్ణువుకు విన్నవించుకోగా ఆయన అసలు విషయం ఋషులకు వివరించి వాళ్ళ సందేహాన్ని పోగొట్టాడు. ఋషులు తమ భార్యలను స్వీకరించాడు. జగన్మాత పార్వతీదేవి శాపం సామాన్యమైనది కాదు. ఆమె శాపానికి ఒక్క ఋషిపత్నులు మాత్రమే కాదు, పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు కూడా నీలాపనిందలకు గురి అయ్యాడు. శ్రీకృష్ణుడు శమంతకమణి కథను తెలుసుకుందాం. ద్వాపర యుగంలో ద్వారకలోని శ్రీకృష్ణుడి వద్దకు నారదుడు వచ్చి ఆ కబురు ఈ కబురు చెప్పి చంద్రుని కలిగిన శాపం విషయం కూడా చెబుతాడు. ఆ శాపం పొందిన వినాయక చవితి ఈ రోజే కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి అనేసి స్వర్గానికి వెళ్లిపోయాడు. కృష్ణుడు కూడా ప్రజలందరికీ చంద్రుణ్ణి చూడవద్దు అని చాటింపు వేశాడు. కృష్ణునికి పాలంటే ప్రీతి కదా, తనే స్వయంగా పాలు పితుకుదామని ఆశ ఆకాశం కేసి చూడకుండా ఆవు దగ్గరికి వెళ్లి పాలు పితుకుతూ ఉంటే పాలల్లో చంద్రబింబం కనిపించింది. ఇక కృష్ణుడు తను ఎలాంటి నీలాపనిందలు గురి కావాల్సి వస్తుందో అని భయపడ్డాడు. ఒకసారి సతరజిత్తు శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తాడు. సతరజిత్తు వద్ద సూర్యుడిని వరం వల్ల పొందిన శమంతకమణి ఉంది. ఆ మణి రోజుకు 7 మణుగుల బంగారాన్ని ఇస్తుంది. శ్రీకృష్ణుడు ఆ మణిని తనకు ఇవ్వమని అడుగుతాడు. కానీ సత్రాజిత్తు ఒప్పుకోడు. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠంలో ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక సింహం ఆ మణిని చూసి మాంసం అనుకొని అతన్ని చంపి మణిని తీసుకుని పోతూ ఉండగా జాంబవంతుడు అని ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తీసుకుని పోయి తన కూతురికి ఆట వస్తువుగా ఇచ్చాడు. ఇదంతా తెలియని సత్రాజిత్తు మణి ఇవ్వలేదని కోపంతో శ్రీకృష్ణుడే నా తమ్ముణ్ణి చంపి మణి తీసుకున్నాడు అని చాటింపు వేశాడు. పాలభాండంలో చంద్రుణ్ణి చూసిన కారణంగా శ్రీకృష్ణుడి కలిగిన నీలాపనిందలు ఎలా తొలగించుకున్నాడు? ఆ కథేమిటో తర్వాయి భాగంలో చూద్దాం.